45 అధ్యాయం 2వ వచనం ప్రకారము, ఇదిగో నేను నీకు ముందుగా వెలుచు మెట్టుగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు, ఆ బిడ్డల కంటే ముందుగా మీరే వెళ్ళి అయ్యా మార్గమును సరళము చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా మీ అభిషేకం తండ్రి వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నా. మీ బలమైన ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తున్నా. ఏ రీతిగా రాయాలో ప్రభా వారి జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ మీ పరలోక జ్ఞానం వారికి దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ఆ ఎగ్జామ్లో విజయం పొందుకొని తిరిగి మళ్ళా నీ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ సాక్ష్యం చెప్పులాగున మీ సహాయం దయచేయమని, వారిపైన మీ కృప దయచేయమని, మీ కనికరము దయచేయమని, దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నిలబడి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నేను కాదు ప్రభా, నేను మాట్లాడితే ఏమి కార్యం జరగదు, కానీ అయ్యా మీరే నన్ను తండ్రి మీ బలమైన ఆత్మతో మీరు నింపండి ప్రభా. మీరే నాలో ఉండి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నాతో మాతో మా అందరితో అయ్యా మీరే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్ అండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిదండి. ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళిన బిడ్డలందరి గురించి కూడా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర కూడా వారిని గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నా, అక్కగారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే సంఘం అంతా కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మంచిది. లాస్ట్ వీక్ మనం ఏం చదువుకున్నాము? ఎవరు యోగ్యులు అనే దాన్ని చదువుకున్నాము కదా. ఈరోజు దాన్ని కొనసాగింపు ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త చదువుతాక, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకోండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అద్వితీయ దేవుని వలన మెప్పుని కోరక. దేవుని మెప్పుని కోరడం లేదంట. దేవుని స్తోత్రం. ఎంత దురదృష్టకరం అండి. ఎవరైనా దేవుడి మెప్పును కోరుకుంటారు, అవునా కదా? దేవుడు నా భక్తిని మెచ్చాలి, నా ప్రార్థన మెచ్చాలి, నా విశ్వాసాన్ని మెచ్చుకోవాలి అనుకుంటాం, అనుకోమా. కానీ కొందరు ఉన్నారంట, వారు దేవుని మెప్పుని కోరుకోవడం లేదు. మరి ఎవరిని మెప్పును కోరుకుంటున్నారు? చూడండి, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా అంటే ఒకని వలన మెప్పు కోరుకుంటున్నారు. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకోవాలని కోరుకోవడం లేదు. నిన్ను ఎవరో మెచ్చుకోవాలి, నిన్ను ఎవరో పొగడాలి అని కోరుకుంటున్నారంట. దేవుని స్తోత్రం. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరు మెప్పు కోరుకోవాలంటే దేవుని మెప్పు కోరుకోవాలి. యేసయ్య మెప్పు మనము కోరుకోవాలి. మనుషులు ఎలా ఉంటారంటే, నువ్వు ఒక 10 రూపాయలు ఇస్తే మంచోడివి, ఇవ్వకపోతే చెడ్డోడివి. నేను కూడా గమనించాను, కొంతమందికి ఇంట్లో బియ్యం లేనప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సరే వారికి బియ్యం లేవు కదా, పప్పులు లేవు, ఉప్పులు లేవు కదా అని చెప్పి నా దగ్గర ఉన్నా లేకున్నా నాకు తోచినంత వరకు ఒక 200, 500, 1000 వారికి ఇవ్వడం జరిగింది. అలా నేను 4-5 టైమ్స్ వారికి ఇచ్చాను. తర్వాత నా దగ్గర లేవు ఇవ్వడానికి, నేను ఇవ్వడము మానేశాను.
సో నేను ఇవ్వడం మానేసిన తర్వాత వారు నన్ను చూసే విధానం మారిపోయింది, నాతో మాట్లాడే విధానము మారిపోయింది. నేను ఇచ్చినప్పుడు మంచిగా మాట్లాడారు, మంచిగా మెచ్చుకున్నారు నన్ను. అన్న నువ్వు సూపర్ అన్న, అన్న మాకు అది ఇచ్చేవన్నా, అన్న మాకు అది ఇచ్చేవన్నా అని నన్ను ఏం చేశారంటే మెచ్చుకుని నన్ను పైకి లేపారు. నేను దాన్ని బట్టి పొంగిపోలేదు. నేను ఏం చేసినా కూడా దేవుణ్ణి మహిమపరచాలి అంతే. సో వాళ్ళు ఏం చేశారు, ఇచ్చినప్పుడు మెచ్చుకున్నారు, ఇవ్వలేనప్పుడు ఏం చేశారు, నెగిటివ్గా మాట్లాడము మొదలు పెట్టారు. సో మనుషుల మెప్పు ఈ రీతిగా ఉంటుంది. నువ్వు ఇస్తే మంచోడివి, ఇవ్వకపోతే చెడ్డోడివి. కానీ కొంతమంది ఏం కోరుకుంటున్నారంటే దేవుని మెప్పు కోరుకోకుండా మనుషులు మెచ్చుకోవాలి. సాధారణంగా మనుషులు మెచ్చుకుంటే ఎంతో ఇష్టం కదా. మనల్ని ఎంతసేపు ఏం చేయాలంటే మన శరీరంలో ఉన్నాను కాబట్టి మనల్ని ఏం చేయాలి, పొగడాలా. నువ్వు సూపరు, నువ్వు డూపరు, నువ్వు అది ఇది అని పొగడాలా. పైకి మామూలుగా ఉంటాం కానీ లోపల మాత్రము ఎంతో నేను కాబట్టి, నన్ను కాబట్టి. దేవునికి స్తోత్రం. ఇది శరీరము పనిచేస్తుందని తెలుసుకోవాలి. నువ్వు ఆత్మతో నడిచేవాడు ఎప్పుడూ కూడా పొగడతో ఇష్టపడ్డు, మనుషులు మెచ్చుకోవడము ఇష్టపడ్డు. ఒకవేళ నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీ లోపల సంతోషము, ఆనందము ఉప్పి తప్పిపోయిపోతున్నావు అంటే కొంచెం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం. ఎక్కువ కోపం వచ్చేస్తున్నారు, ఐబీపీ పెరిగిందేమో అని చెప్పి డాక్టర్ దగ్గరికి చెక్ చేసుకుంటాం కదా. అలాగే పొగుడుతున్నారు ఎవరైనా బాగా, నువ్వు లోపల పొంగుతున్నావు అనుకో, ఒకసారి నువ్వు శరీరానుసారంగా వెళ్తున్నావా ఆత్మానుసారంగా వెళ్తున్నావా చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలి? యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును నువ్వేమనుకోవాలంటే నేను దేవుని మెప్పు కన్నా మనుషుల మెప్పు ఎక్కువగా కోరుకుంటున్నాను అనే గ్రహింపు నీకు రావాలి. సో ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు బైబిల్లో నుంచి ముగ్గురు భక్తులు చూపిస్తారు మీకు. ముగ్గురు వ్యక్తుల్ని సమయాన్ని బట్టి ఒకరిని లేదా ఇద్దరిని లేదా ముగ్గురిని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరు దేవుని మెప్పును కోరుకున్నారు, ఎవరు ప్రజలు మెప్పుని కోరుకున్నారు ఒకసారి చూద్దాం. మొదటి సమయాలు 13వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదువుకున్నాం. సమయాలు రాసిన మొదటి గ్రంథము. సమయాలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమయాలు గిల్గాలునకును రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి. ఒక్కసారి దయచేసి ఇక్కడ ఆగుదాం. ఇది మనము అండర్లైన్ చేసుకోవాలా. చూడండి, జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి. మరొకసారి చదవమ్మా. వచ్చిన జనులు తన యుద్ధ నుండి ఎవరు చూశారు? ఇది సౌలు చూశాడు. ఏం చూశాడు? జనాలు చూస్తా ఉన్నాడు. అంటే దేవుణ్ణి చూడడం లేదు. ఎవరిని చూస్తున్నాడు? జనాలు చూస్తున్నాడు. అక్కడ పబ్లిక్ చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సౌలు ఎవరిని చూస్తున్నాడు? ఏం చేశాడు? చదువుకుందాం. ఇలాగ నేను దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి
దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. ఇది మనకి చాలా మట్టిగా అందరికీ తెలిసిన విషయమే, అవునా కదా? సమూయేలు రాకముందే సమూయేలు చేయాల్సిన పని సౌలు చేస్తాడు. అక్కడ చేసినప్పుడు సమూయేలు వచ్చి అడుగుతాడు, ఎందుకు ఈ పని చేశావు అని. అర్థమవుతుందండి? ఈ పని నువ్వు ఎందుకు చేసావు అన్నప్పుడు అక్కడ సమూయేలు చెప్తున్నటువంటి సౌలు చెప్తున్నటువంటి రీజన్ ఏం చెప్పాడు చదవమా. అందుకు సౌలు ఏం చెప్పాడు చూడండి. ఏంటట? జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు. అంటే ఎవరిని చూస్తున్నాడు? ఏమో జనాలను చూస్తున్నాడు అక్కడ. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను, దేవుడు ఇచ్చినటువంటి మాటను పక్కన పెట్టాడు. దేవుడిచ్చిన మాటను పక్కన పెట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను తిరస్కరించి దాన్ని లెక్క చేయకుండా దేవుడి వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నాడంటే జనుల వైపు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే సౌలు ఏమి కోరుకుంటున్నాడంటే దేవుని మెప్పు కోరుకోవడం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి జనుల మెప్పు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని మెప్పు కోరుకునేవాడైతే, దేవుని ఆజ్ఞను పాటించేవాడు, దేవుని మాటను లెక్క చేసేవాడు, దేవుడు చెప్పినట్టుగా నడిచేవాడు. సమయంలో చదువుతున్నాడు, ఎందుకు చేసావంటే ఇప్పుడు నాకేదో చెయ్యాలనిపించింది చేశానంటున్నాడా? ఇప్పుడు ఆలస్యం అయిపోయింది నేను చేశానంటున్నాడా? లేదు. నువ్వు లేటుగా వచ్చావు కదా అందుకని నేను చేశానంటున్నాడా? లేదు. ఏమంటున్నాడు తెలుసా? ఎవరిని చూశాడంట? చదవమా. ఎవరు చూశాడు? జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు నా వద్ద నుంచి చెదిరిపోతా ఉన్నారు. దేవుడు అంటాడు కదా, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు నా వాళ్ళే. దేవుని స్తోత్రం. ఒకవేళ నీ దగ్గర నుంచి ఆ జనులు చెదిరిపోతే దేవుడు తలుసుకుంటే దానికి 100 రెట్లు తిరిగి మళ్ళా నీ రాజ్యానికి పంపించగలడు. అవునా కదా? ఒకవేళ 1000 మంది చెదిరిపోయారనుకో, దేవుడు 10,000 మందిని పంపించగలడు. ఒకవేళ 10,000 మంది చెదిరిపోయారనుకో, దేవుడు 1,00,000 మందిని పంపించగలడు. అవునా కదా? అక్కడ ప్రజలు వచ్చింది సౌలుని బట్టి రాలేదు, కానీ దేవుడిని బట్టి వచ్చారు. దేవుడి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళు వచ్చారు. కానీ సౌలు ఎవరు చూస్తున్నారంటే పంపించినటువంటి ప్రజలను పంపించినటువంటి ఆ జనాలను పంపించినటువంటి అధికారం ఇచ్చినటువంటి ఆ దేవుడు మెప్పుకోవడం లేదు, దేవుడి వైపు చూడడం లేదు, కానీ ఎవరిని చూస్తున్నాడు? జనాలను చూస్తున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలంలో అనేక మంది నేను వ్యక్తిగతంగా చూశాను. ఎలా తెలుసా? అనేక మందికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. బ్రదర్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అన్నప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఏం చూసారు తెలుసా? వారి యొక్క పొజిషన్. ఆ పొజిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. నీకు పొజిషన్ ఇచ్చాడు. నీకు పొజిషన్ ఇచ్చినప్పుడు, ఒక స్టేటస్ ఇచ్చినప్పుడు, ఒక స్థితికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు దేవుణ్ణి మహిమపరచాలా, దేవుడి మెప్పు కోరుకోవాలా. కానీ ఏం చేస్తారంటే దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా, దేవుడి మాట పట్టించుకోకుండా దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు.
చేస్తారు? వాళ్ళ స్టేటస్ ని చూస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా దురదృష్టకరం ఇది. ఇక్కడ చూడండి, ఒక గాడిదలు మేపుకునేటటువంటి వాడిని, గాడిదలు వెతుక్కుంటూ వచ్చినటువంటి వాడిని దేవుడు పిలిచి రాజుగా చేస్తే, తనని రాజుగా చేసినటువంటి ఆ దేవుణ్ణి చూడడం మానేసి ఆ ప్రజలను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మెప్పు కోరుకుంటున్నాడంటే ప్రజల యొక్క మెప్పుని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి మెప్పు కోరుకుంటున్నాం? ఈరోజు మనల్ని ఎవరైనా పొగడాలి, నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని మనల్ని పొగడాలని మనము కోరుకుంటా ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం మనం. ఇదే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 14-15 వచనాలు. సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగెను. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ. ఎవరంట? జనాలు తీసుకో. ఇప్పుడు చూడండి, సౌలు మాట్లాడే మాటలు మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ఎంతసేపు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, జనులు జనులు జనులు, ప్రజలు ప్రజలు ప్రజలు. నువ్వు ఎందుకు చేసావయ్యా ఈ పని అంటే అది చెప్పడం మానేసి ఏం చెప్తున్నాడు? జనులు తీసుకొచ్చారు అన్నాడు. ఓకే, తర్వాత ఏమంటాడు చూడండి, జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చింది. అసలు ఉండనిచ్చింది ఎవరండి? ఉండనిచ్చింది ఎవరు? సౌలు ఉండనిచ్చాడు. అవునా కదా? సౌలే ఉండనిచ్చి సౌలే దాచిపెట్టి ఇప్పుడు దేవుడు ముందు ఎవరిని పెడుతున్నాడు? జనాలను పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సౌలు మైండ్ లో ఏముంది? జనం. ఏముంది? జనం ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మరి మన మైండ్ లో ఏముంది? హల్లెలూయా. మన మైండ్ లో ఏముంటుంది అంటే సాధారణంగా లోకం ఉంటుంది. లోకంలో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి దాని ప్రకారం మనము ప్రొసీడ్ అయిపోతాం. హల్లెలూయా. ఎక్కడున్నా సరే దేవుని నామాన్ని మహిమ పరిచే వారుగా మనం ఉండాలి. దేవుడు మెప్పు కోరుకునే వారుగా మాత్రమే మనము ఉండాలి. సౌలు ఇంకేం చేయాలి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24-25 వరకు. సౌలు జనులకు సౌలు ఎవరికి జడిసాడంట? ఏమా? ఎవరికి జడాలి? దేవుడిచ్చిన మాటకి జడడం లేదు, దేవుడిచ్చిన మాటకి భయపడడం లేదు, దేవుడిచ్చిన ఆజ్ఞకి భయపడడం లేదు. కానీ ఎవరికి భయపడుతున్నాడంటే జనాలకు భయపడుతున్నాడు, పబ్లిక్ భయపడుతున్నాడు, అక్కడున్న మందికి భయపడుతూ ఉన్నాడు. జనులకు జడిసి అసలు ఎవరికి జడాలండి? దేవునికి స్తోత్రం కలుగురుగా. ఎంత దురదృష్టకరం అండి. అంటే సౌలు ఎవరు మెప్పు కోరుకుంటున్నాడంటే జనుల యొక్క మెప్పు కోరుకుంటా ఉన్నాడు. మనం చూసినట్లయితే మీటింగ్స్ పెట్టినప్పుడు వాక్యం చెప్పడానికి 10 నిమిషాల టైం ఉంటుంది అక్కడ. ఎందుకంటే క్రిస్మస్ మీటింగ్స్, అనేక మీటింగ్స్ నేను వెళ్ళినప్పుడు చూశాను. ఆ సేవకుడు వాక్యం చెప్పడానికి 8 గంటలకే వచ్చి కూర్చుంటాడు. ఆ లోకల్ వాడి ఈయనకి సన్మానము, లోకల్ వాడికి సన్మానము,
దాదాపు ఒక 10 మందిని తీసుకొచ్చి అక్కడ లైన్గా కూర్చోబెడతారు. ఒక విషయం చెప్పనా, అర్హత లేని వాళ్ళందరినీ కూర్చోబెడతారు అక్కడ. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈయన అలాగండి, ఈయన ఇలాగండి, ఆయన అలాగండి అని వీళ్ళని మెప్పించుకోవడమే సరిపోతుంది. దేవునికి స్తోత్రం. పాప దైవ సేవకుడు నాలాగా మంచి కోట్ వేసుకొచ్చి, మంచి వాక్యం చెప్తాం కదా అని చెప్పి మంచి కోట్ వేసుకొచ్చి ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసి, ప్రభా నువ్వు మాట్లాడు ప్రభా అని ఎంతో కష్టంగా పాపం ఆయన దేవుడి దగ్గర కూర్చుని 2-3 గంటలు కూర్చుని ఆయన కసరత్తు చేసి మెసేజ్ తయారు చేసి ఏదో చెప్దామని వస్తాడు. పాప వీళ్ళందరినీ చూసి ఆయన నీరు గారిపోతా ఉంటాడు. నాకు ఇంకెప్పుడు టైం ఇస్తారు అని. దేవుని స్తోత్రం. మీకు విషయం చెప్పరా, అసలు మెసేజ్ చెప్పడం అంటే చాలా హార్డ్, చాలా కష్టం. ఎందుకంటే ఊరికి ఇట్లా తీసి చెప్పడం కాదు, ఊరికి ఇట్లా తీసి చెప్పేది స్పిరిట్ అనేది మూవ్ కాదు అక్కడ, అది మీకు తాకదు. సిస్టర్ పక్కన ఉన్నారు, అడగండి. ఒక మెసేజ్కి ప్రసవ వేదన పడతాను నేను. ప్రసవ వేదన, మెసేజ్ రాకపోతే టెన్షన్ చేస్తుంది నాకు. మెసేజ్ వచ్చే వరకు మెసేజ్ ఫుల్ ప్రెజర్ నా చేతికి వస్తే నన్ను ఎవరు పట్టుకోలేరు. హల్లెలూయా. ₹1,00,00,000 లాడర్ తగిలినంత సంతోషం. వాళ్ళందరూ పడుకున్నాక రాత్రి 12 అవుతుంది, అప్పుడు కూర్చుని ప్రభు నాకు కావాలి, రేపు పొద్దున ఫ్రెష్ అనాటింగ్తో చెప్పాలి ప్రభు అని కూర్చుని రాసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకుడికి ఎంత ఇస్తారంటే 10 నిమిషాలు, పావుగంట. ఎవరు నొప్పి కోరుకున్నారండి? దేవుని స్తోత్రం. అంటే అక్కడ ఎవరికి భయపడుతున్నారంటే అక్కడికి వచ్చిన పబ్లిక్కి, జనాలకి, రాజకీయ నాయకులకి. అట్లా కాదండి, వారందరినీ కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రేమ గురించి 1 గంట సేపు వారికి వాక్యం చెప్తే ఆ 10 మందిలో ఎవరికైనా ఒక్కరికి వాక్యం తగులుతుంది. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనైతే అలాగే చేస్తాను. దేవునికి స్తోత్రం. నాకు టైం ఇస్తారు కదా బ్రదర్, 10 నిమిషాలు, పావుగంట అంటారు, ఏదో సరే అంటారు, కూర్చోమంటారు. దేవునికి స్తోత్రం. నేను చెప్తా, అయ్యా ఇప్పుడు దాకా మీరు టైం తీసుకున్నారు, ఇప్పుడు నేను నా టైం తీసుకుంటాను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలను ఎప్పుడు కోరుకోవద్దు. ఇక్కడ సౌలు ఏం చేశాడండి? జనులకు జడిశాడు. గుర్తుపెట్టుకోండి, జనులకు జడిశాడు, జనుల మెప్పు కోరుకున్నాడు సౌలు. ఇంకొకరు చూద్దాం మనం. ఇదే మొదటి సమయాల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. దేవుని స్తోత్రం. ఇది మనకు తెలిసినటువంటి స్క్రిప్చర్సే. దావీదుని సౌలు తరుముతూ ఉంటాడు. తరుముతూ ఉన్నప్పుడు దావీదు వెళ్ళి అరణ్యంలో దాక్కుంటాడు. అరణ్యంలో దాక్కున్నప్పుడు ఒకానొక సందర్భంలో దావీదుకి సౌలు దొరుకుతాడు. దొరికినప్పుడు ఏం చేశాడంట? పై వస్త్రపు సెంగును మాత్రమే కోసాడు. ఇంకేం చేశాడు? చదవమ్మా. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యములు చేయను. యెహోవాను బట్టి అతనిని నేను చంపను
అని తన జనులతో చెప్పాను. హల్లెలూయా. అక్కడున్న ప్రజలందరూ ఏమన్నారంటే, జనులు, సౌలుని దేవుడు నీకు అప్పగించాడు, దావీదు చంపేయి. అక్కడ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? చంపేయమన్నారు. కానీ దావీదు ప్రజల మాట వినలేదు. అర్థమవుతుందండి? అక్కడ గమనించినట్లయితే సౌలు ఏం చేశాడు? ప్రజల మాట విన్నాడు, ప్రజలకు భయపడ్డాడు. కానీ దావీదు ప్రజలకి భయపడలేదు. దేవుని స్తోత్రం. భయపడలేదు. సరిగదా ఏమన్నాడు చూద్దాం. 7వ వచనం. ఈ మాటలు చెప్పి తన జనులను హల్లెలూయా ఏం చేశాడండి? జనులను చెప్పండి. దావీదు జనాన్ని అడ్డగించాడంట. సౌలు జనాలకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుని చూసి, ఈ చేతగనవాడైనా శత్రువు దొరికితే చంపకుండా వదిలేస్తున్నాడని జనమందరూ అనుకుంటారా? అనుకోరా? 100% అనుకుంటారు. ఇదేంటి చంపడానికి వచ్చినటువంటి ఈ సౌలుని చంపడం లేదు, చంపొచ్చు కదా. దేవుని స్తోత్రం. కానీ దావీదు ఏమి చూశాడంటే, దేవుని యొక్క అభిషేకాన్ని చూశాడు, దేవుని యొక్క మాటలు చూశాడు, దేవుని యొక్క ఆజ్ఞను చూశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా సేవకుడిని ఎవరు కూడా ముట్టుకోకూడదన్నది దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ. దావీదు ఏం చేశాడు తెలుసా? దేవుని మాటకి విలువిచ్చాడు, దేవుని మెప్పును కోరుకున్నాడు. సౌలు ఏం చేశాడంటే ప్రజల మెప్పుని కోరుకున్నాడు. స్పష్టంగా ఉంది అక్కడ మనకి. సౌలు అంట జనములకు జడిసి, సౌలు ఏం చేశాడు? జనాలకి జడిశాడు. ఇక్కడ ఈయన జనములను అడ్డగించాడు. దేవునికి స్తోత్రం. అక్కడ గమనించినట్లయితే సౌలు జనములకు జడిసింది కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల మెప్పు కోరుకుని. ఇక్కడ ఉన్న దావీదు జనాలు ఎందుకు అడ్డగించాడంటే దేవుని మెప్పు కోరుకుని. అర్థమవుతుందండి? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మెప్పు కోరుకుంటే ఏం చేస్తావంటే దేవుణ్ణి మహిమపరుస్తావు ఎక్కడున్నా కూడా. అలా కాకుండా ప్రజల మెప్పు కావాలంటే ప్రజలకే ఇంపార్టెంట్ ఇస్తావు, కానీ దేవుని మెప్పును కోరుకోవు. వీళ్ళిద్దరినూ గమనించినట్లయితే, మనము టాలీ చేసినట్లయితే, సౌలు ప్రజల మెప్పు కోరి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా మనం స్క్రిప్చర్స్ డీప్ గా వెళ్తే ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. నీ ఇంటి వారును 2 సమూయేలు 2:30 చదవమ్మా. నీ ఇంటి వారును చదవమ్మా. అదే 1 సమూయేలు 2:30. నీ ఇంటి వారును నీ పితరునింటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందంటే సౌలు గురించి చెప్పబడింది. దేవుడు సౌలుతో ఏమంటాడు తెలుసా? నీవు రాజుగా ఉంటావు, నీ తర్వాత ఎవరంట? నీ పితరులు
నీ తర్వాత నీ పుట్టిన పిల్లలు పిల్లలందరూ కూడా నీ తర్వాత నీ కొడుకులు నీ మనవళ్ళు రాజ్యాన్ని వేలతారు అని దేవుడు చెప్తాడు. అర్థమవుతుందండి? అయితే నీ తర్వాత నీ కొడుకులు మనవలు ఏల్తారని చెప్పిన తర్వాత, అంటే చదువుకుంటే మనకు టైం సరిపోదు, కానీ నా వైపు చూస్తే మీకు చెప్తాను నేను. మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే ఒక వర్తమానం పంపిస్తాడు. ఏమనంటే, నీ దగ్గర నుంచి నీ రాజ్యాన్ని తీసివేసి నాకు ఇష్టానుసారమైన వ్యక్తిని నేను కనుగొన్నాను. హల్లెలూయా. అక్కడ ఏముంటుంది తెలుసా? చాలా అద్భుతమైన మాట ఉంటుంది. సౌలు మీద ఉన్నటువంటి పర్మనెంట్ బ్లెస్సింగ్, అంటే సౌలు తర్వాత కొడుకులు వాళ్ళందరూ బ్లెస్ అవ్వాలి. ఆ బ్లెస్సింగ్ ఏమో తెలుసా? ఆ బ్లెస్సింగ్ మొత్తం తీసేసి నాకు ఇష్టానుసారమైనటువంటి నేను వ్యక్తిని కనుగొన్నాను అంటాడు కదా. ఈ బ్లెస్సింగ్ మొత్తం ఇప్పుడు దావీదు మీదకి షిఫ్ట్ అయిపోయింది. హల్లెలూయా. మీకు 89వ కీర్తన చదువుకుంటే అక్కడ ఉంటుంది, నా ఇష్టానుసారమైన వ్యక్తి నేను కనుగొన్నాను అంటాడు. అక్కడ ఏమిటో తెలుసా? ఆ ఇష్టానుసారమైన వ్యక్తి ఎవరంటే ప్రజల మెప్పు కోరుకునేవాడు కాదు, నా ఇష్టానుసారంగా నా మాటను నెరవేర్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సౌలు తన రాజ్యాన్ని కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల మెప్పు కోరుకోవడం. ఒక్క విషయం గమనించండి, సౌలు ఒక్కడే కోల్పోయాడా? తన కొడుకులు మనవలు తరతరాలు కోల్పోయారు. చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ చాలా అద్భుతమైనటువంటి మనకి ఒక స్పీడ్ దొరుకుతుంది అనమాట. ఒక వ్యక్తి దేవుని మెప్పు కోరుకోకుండా ప్రజల మెప్పు కోరుకోవడం వల్ల తన తరతరాలు బ్లెస్సింగ్ కోల్పోయారు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని మెప్పు కోరుకోవడం వల్ల తన తరతరాలు బ్లెస్ అయిపోయారు. హల్లెలూయా. గమనించినట్లయితే దావీదు తర్వాత సొలొమోను వస్తాడు. సొలొమోను గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఏం తెలుసా? సొలొమోను, నీకంటే ముందు ఇంత ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకోలేదు, నీ తర్వాత ఇటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు కూడా పొందుకోలేరు. ఈ బ్లెస్సింగ్ ఎవరు తెలుసా? సౌలుకు రావాలా. సౌలు పిల్లలకు రావాల్సిన ఆశీర్వాదం ఎవరికి వచ్చిందంటే దావీదు పిల్లలకు వచ్చింది. ఎందుకంటే దావీదు దేవుని మెప్పును కోరుకున్నాడు, సౌలు ప్రజల మెప్పును కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడున్నా సరే నువ్వు దేవుణ్ణి మహిమ పరిచే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే, చూడు ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడున్నా సరే నేను దేవుణ్ణి మహిమపరుస్తా, దేవుణ్ణి ఘనపరుస్తా అని చెప్పు. ఒక నిర్ణయం తీసుకో. ఒకానొక టైం వస్తుంది, దేవుడు నిన్ను అత్యధికంగా ఘనపరుస్తాడు. హల్లెలూయా. దావీదు కష్టాలు పడ్డాడు, అరణ్యంలో తరవబడ్డాడు. అయినప్పటికీ ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుని మెప్పే కోరుకున్నాడు. ఒకానొక టైం వచ్చింది, సౌలు ఏ రీతిగా అయితే 40 సంవత్సరాలు పరిపాలించాడు, సేమ్ వే దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏమిటో తెలుసుదా? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. నాకు డౌట్, మధ్యలో వాళ్ళు ఏమైపోయారు? హల్లెలూయా. అంటే దేవుడు ఏమి కోరుకున్నాడంటే, ఎవరైతే నా మెప్పు కోరుకుంటారో
వారిని వంశాభివృద్ధిని అత్యధికముగా చేస్తాను. అంత మాత్రమే కాదు, వారి దేవుణ్ణి అని చెప్పుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూపర్ సీక్రెట్ అండి ఇది, సూపర్ సీక్రెట్. ఏం తెలుసా, ఎక్కడున్నా కూడా దేవుని నామాన్ని మహిమపరిచి నువ్వు దేవుని మెప్పుని మాత్రమే కోరుకున్నట్లయితే ఎప్పటికైనా దేవుడు నిన్ను ఎలా పెడతాడంటే, దావీదుని ఒక రాజుగా పెట్టాడు. అదే రీతిగా నేను ఏం చేస్తాడంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, సౌలు ఖాళీ చేపించి ఎవరికి ఇచ్చాడండి చెప్పాలా? దేవునికి స్తోత్రం. అద్భుతం కదా. చాలా సింపుల్ లాజిక్ ఇది. ఓన్లీ జనాలు మెప్పును కోరుకున్నందుకు ఆయన సమస్తాన్ని కోల్పోయాడు. దేవుడి మెప్పుని కోరుకున్నందుకు దావీదు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇలాగే కొత్త నిబంధనలో ఇంకా 5 minutes టైం ఉంది. కొత్త నిబంధనలో ఒకటి చూపిస్తాను మీకు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 14వ అధ్యాయము 11 నుంచి 15 వరకు. జనసమూహములు సౌలు చేసిన దానిని చూసి లుకయోనియ భాషలో దేవతలు మనిషి రూపము దాల్చి మన యొద్దకు వచ్చిందని కేకలు వేసి బర్నబాకు దుపతి అనియు సౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే మనము ఆ కాలంలో అపోస్తలులు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. పౌలు అనేకమైన గొప్ప కార్యాలు చేసినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, చూడండి, దేవతలు ఏమైనారంట, దేవతలు మనుష్య రూపము. దేవునికి స్తోత్రం. మనం కూడా చూస్తూ ఉంటాం, ఎవరైనా బాగా హీలింగ్స్ అండ్ డెలివరీ చేస్తే దేవుడిని మానేసి వాళ్ళనే పొగుడుతారు. అవునే కదా. దేవుడు పక్కన పెట్టేస్తారు, ఆయన వైపే చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అపోస్తలులైన పౌలు తన టీము అనేకమైన గొప్ప కార్యాలు చేస్తే వారు దేవుణ్ణి మెచ్చుకోవడం మానేసి ఎవరిని మెచ్చుకున్నారంటే, పౌలు చూసి, అయ్యా నువ్వే దేవుడు మాకు, నువ్వే దేవత మాకు. పేర్లు కూడా పెట్టారంటే ఏం పేర్లు? బర్నబాకు ద్రుపది అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి అంటే దేవుళ్ళ పేర్లు పెట్టేశారు వీళ్ళందరికీ. వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? చదవమ్మా. పట్టణములకు ఎదురుగా ఉన్న ద్రుపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు దేవుళ్ళుగా చేసేయడమే కాదు, వీళ్ళకి బలి ఇవ్వడానికి గొర్రెల్ని మేకల్ని తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి గొర్రెల్ని మేకల్ని అక్కడ బలిచ్చి ఆ దండలన్నీ పౌలుకి ఆ టీంకి వేసి ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా అంత గొప్ప ఇంత గొప్ప అంత గొప్ప ఇంత గొప్ప పౌలు అందరినీ దండలు వేసి పొగిడి అక్కడ యాటేసి అక్కడ జాతర చేస్తారు. ఇప్పుడు అర్థమవుతుందండి? అక్కడ ఏం జరుగుతుంది? ఎవరికి? పౌలుకి. మేకల్ని గొర్రెల్ని కోస్తున్నారని తీసుకొచ్చి. అంటే ఎంత ఇదిగా పౌలు హెచ్చిస్తున్నారో చూడండి. కానీ అంత ఇదిగా హెచ్చిస్తున్నప్పటికీ పౌలు ఏమన్నాడండి? ఒకసారి చూద్దాం. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? అక్క ఎన్న వచనం? ఓకే. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? ఏమన్నారు? అయ్యా మీకు ఏమైంది, మీకు ఇట్లా చేస్తారు? ఎందుకు చేస్తారా బాబు ఇట్లా? మీరు
చదవండి. మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మేము కూడా మీలాంటి వాళ్ళు. అయ్యా బాబు, ఏం లేదు, దేవుడు మాకు అభిషేకం ఇచ్చాడు, దేవుడు మాకు ఆ శక్తి ఇచ్చాడు, దేవుడు ఆ వరం ఇచ్చాడు, దర్శనం అంతే, మేమే చేస్తున్నాం అంతే, ఏం లేదు, మాదేం లేదు, అంతా దేవుడిదే. హల్లెలూయా. దండలు వేయించుకున్నారండి, సాల్వా కప్పించుకున్నారా అండి? అయ్యా ఈ దండలు ఎందుకురా నాయన, మీకు ఈ దండలు అవసరం లేదు నాయన, మాకు ఈ సన్మానాలు అవసరం లేదా, ఎందుకు ఈ దండలు మాకు అవసరం లేదు, మేము కూడా నీలాంటి వ్యక్తులమే, మీలాంటి మనుషులమే. ఉన్నారా అండి? ఈరోజు ఉన్నారా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఇంకేమన్నారు తెలుసా? తర్వాత మాట వింటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చదవక, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. ఏమన్నాడు? వ్యర్థమైన. ఏంటి వ్యర్థము? మనుషులను పొగడడం. దేవునికి స్తోత్రం. ఈ వ్యర్థంగా మనుషులను పొగడకండి. ఈ దండలు వ్యర్థము, ఈ ఆటలు వేస్తున్నారు, ఇది వ్యర్థము. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది చేసినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలా, ఈ కార్యం చేసినటువంటి ఆ దేవుణ్ణి తెలుసుకోండి, కానీ మా వైపు చూడకండి. మీరు ఈ సన్మానాలు, ఈ దండలు వేసుకోవడము, ఏటలు వేయడము, మేకల్ని కోళ్ళని కోయడము, ఇది కానే కాదు. కానీ మీరు ఎవరిని తెలుసుకోవాలంటే, దీని వెనకాల నీ కొరకు నా కొరకు మనం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, ఆయన తెలుసుకోండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్పాలా. దేవుని స్తోత్రం. నీలో ఏదైనా ఒక బెస్ట్ క్వాలిటీ ఉందా? ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళావా, ఒక అధికారంలోకి వెళ్ళావా, ఒక మంచి స్టేటస్కి వెళ్ళావా, నీ నోట్లోంచి నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ఐ ఆమ్ నథింగ్, ఐ ఆమ్ జీరో. ఈ స్థితి, ఈ పొజిషన్ నాకు ఇచ్చింది ఎవరంటే, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఇచ్చాడు ఈ పొజిషన్ నాకని చెప్పాలా. హల్లెలూయా. పౌలు అదే చెప్తా ఉన్నాడు, ఇదంతా వ్యర్థం అని. ఇంకేమన్నాడు చూడండి. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు తిరగమంటున్నాడు? దేవుని వైపు. దేవుని వైపు తిరగమన్నాడు. అంటే ఎవరి మెప్పు కోరుకున్నాడంటే, దేవుని మెప్పు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు సంఘాన్ని నుంచి. సంఘం అంటే ఎవరు తెలుసా? సంఘం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి భార్య. అవునా కదా? అవునా? వధువు సంఘం అంటాం కదా. ఇప్పుడు భార్య ఎవరిని కనపరచాలి? భర్తని కనపరచాలి. అవునా? అవునా కాదండి? భార్య భర్తని కనపరచాల. అంతేగాని నేను తీసుకుంటే అధికారం అని చెప్పి అధికారం తీసుకుంటే అది వేరేగా అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే భర్తను కనపరుస్తావో భర్త నుంచి ఆటోమేటిక్ గా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే నువ్వు యేసయ్యను కనపరుస్తావో, యేసయ్య మెప్పు కోరుకుంటావో, ఆటోమేటిక్ గా యేసయ్య నుంచి బ్లెస్సింగ్ వస్తుంది. హల్లెలూయా. సౌలు ప్రజల వైపు చూసి ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దావీదు దేవుని వైపు చూసి రాజయ్యాడు. హల్లెలూయా. పౌలు చూసినట్లయితే నేను కాదు, ఐ ఆమ్ నథింగ్ అంటాడు. సమస్తము వేస్ట్ అంటాడు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాము. 3వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఆయన శ్రమలలో, అక్కడి చదువు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
మూడవది ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఫైనల్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ సన్మానాలు, ఈ సత్కార్యాలు, ఈ మెప్పులు, ఈ పొగడతలు, ఇవన్నీ కూడా దేంతో సమానం అంట? పెంటతో సమానం. అంటే ఏమి కోరుకున్నాడంటే పౌలు ఓన్లీ దేవుని మెప్పును మాత్రమే కోరుకుంటా ఉన్నాడు. ప్రజల మెప్పుని కోరుకోవడం లేదు. ప్రజలు మెచ్చుకోవాలా, ప్రజలు పొగడాలా, ప్రజలు సన్మానం చేయాలా, ప్రజలు సత్కారాలు చేయాలని కోరుకోవడం లేదు. వాళ్ళందరూ దండలు తీసుకొచ్చిన వేస్ట్ పక్కన పడేస్తాడు. అవునా? వాళ్ళ మేకల్ని, గొర్రెలు తీసుకొచ్చి అన్ని వేస్ట్ పక్కన పడేస్తాడు. ఎవరిని చూపించాడు? యేసయ్యను చూపించాడు. హల్లెలూయా. దావీదు కూడా ఎవరిని చూపించాడు? దేవుణ్ణి చూపించాడు. అదిగో అభిషేకించాడు దేవుడు, దేవుడు వైపు చూడు. సౌలు ఎవరిని చూపించాడు? ప్రజలను చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడున్నా సరే దేవుని నామాన్ని మహిమపరిచే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని మెప్పు మాత్రమే కోరుకునే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు తప్పకుండా నీ స్థితి మారుస్తాడు, నీ పరిస్థితి మారుస్తాడు. నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయేమో, కానీ దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నతమైన స్థానంలో దేవుడిని పెడతాడు. ఎప్పుడు తెలుసా? ఓన్లీ మనము దేవుని మెప్పు మాత్రమే కోరుకున్నప్పుడు. ఈ లోకంలో ఉన్న ప్రజల మెప్పు మనం కోరుకోకూడదు, మన బంధువుల మెప్పు మనం కోరుకోకూడదు, స్నేహితుల మెప్పు మనము కోరుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు మనము మంచిగా ఉంటే వాళ్ళు అన్ని మంచోళ్ళు అని చెప్తారు. కొంచెం తేడా వస్తే మన వెనకాలే గోతులు తీస్తారు. అర్థమవుతుందా? దేవుడు ఒకవేళ పడిపోయినా దేవుని లేపుతాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఆయన అంటు కట్టుకుని ఉంటే, ఆయన మెప్పు కోరుకుని ఉంటే, ఒకవేళ ఎక్కడైనా స్లిప్ అయి నువ్వు కాలు జారి ఏ విషయంలో పడిపోయినా, బిడ్డ లేవు బిడ్డ అని చెప్పి ఆయన్ని లేపుతాడు, ఉన్నతమైన స్థానంలో పెడతాడు. దేవుని స్తోత్రం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఇంతవరకు నాయన నేను ఎవరి మెప్పుని కోరుకుంటున్నానేమో, కానీ ప్రభా ఈ రోజు వాక్యం ద్వారా స్పష్టంగా మీరు నాతో మాట్లాడారు ప్రభా. అయ్యా, ఈ లోకం మెప్పు నేను కోరుకోకూడదు ప్రభా. అయ్యా, ఏ బంధువుల మెప్పు కానీ నాయన, స్నేహితుల మెప్పు కానీ, ఎవరి మెప్పు నేను కోరుకోకుండా ఎక్కడున్నా ప్రభు నాయన, ఇదిగో మీ మెప్పు కోరుకునే బిడ్డగా, నీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా ముందుకు సాగిపోయే కృపను మాకందరినీ దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.